ఇన్నోమాటిక్స్ ఈ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా ప్లాన్ చేస్తారంటే సెకండ్ ఇయర్ నుంచి మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి డిఎస్ఏ ఫౌండేషన్ వేసి దాంతోపాటు డేటా సైన్స్ విత్ ఏఐ కానీ లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ మీకు ప్రాపర్ వేలో ట్రైన్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా జాబ్ తెచ్చుకోవడానికి వీళ్ళు దగ్గర ఉండి ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ జనరల్గా ఏంటి అంటే చాలా కాలేజెస్లో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి విషయం ఏంటి అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు మన కాలేజ్లో చదువుకున్నాము, వేరే దగ్గర కోర్స్ నేర్చుకున్నాము, ఓవరాల్గా కోర్స్ ఫీజు వచ్చేసి 1,50,000 ఉంది. అయితే 25,000 ముందు పే చేసి జాబ్ వచ్చిన తర్వాత అది కూడా జాబ్ అనేది త్రూ ఇన్నోమాటిక్స్ ప్లేస్మెంట్ టీమ్ ద్వారా వస్తేనే మీరు మిగతా అమౌంట్ అది కూడా 24 months లో మీరు పే చేయొచ్చు. ఓకే, చాలా క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు అనుకుందాం, మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు, అలాంటప్పుడు కూడా మనం పే చేయాలా? అవసరం లేదు. కోర్స్ మాత్రం ఇక్కడ నేర్చుకున్నారు, కానీ మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు, అంతా నేర్చుకొని వేరే జాబ్ పోర్టల్స్ ద్వారా వీళ్ళ రెఫరెన్స్ త్రూ వచ్చిన ప్లేస్మెంట్ కాకుండా మీ ఓన్గా క్రాక్ చేసుకున్నారంటే మీరు ₹1 కూడా ఇంకా పే చేయాల్సిన అవసరం ఉండదు.